వికసిత్ భారత్లో విజ్ఞానం నూతన ఆవిష్కరణలలో గ్లోబల్ నాయకత్వానికి భారత యువతకు శక్తివంతం చేయడం అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాకినాడ నగరంలోని సాలిపేటలో గల పైన సత్యరాజు మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ వారోత్సవాలను పురస్కరించుకుని సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్, వినిల్ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావులు క్విజ్ పోటీలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ సైన్స్ క్విజ్ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని జె సుబ్బలక్ష్మి, విఎస్వి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సైన్స్ క్విజ్ని శ్రీమతి పిఎస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ సాలిపేటలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసింది. ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి సైన్స్ పట్ల సైన్స్ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమం సహకరిస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన జిల్లా విద్యాశాఖ గారు బి రమేష్ గారు, అదేవిధంగా సమగ్ర శిక్ష ఏపీసీ గారు వేణుగోపాలరావు గారు, అదేవిధంగా మన జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినిల్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకుని సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరుకుంటున్నాం. కూడా మనం పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్ పెడితే 33 స్కూళ్ళ నుండి 232 మంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా మంచి పోస్టర్ ప్రజెంటేషన్ ఇవ్వడం, డ్రాయింగ్ కాంపిటీషన్లో కూడా పాల్గొని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు కూడా అద్భుతమైన చిత్రాలు గీయడం జరిగింది. మరి జిల్లా స్థాయిలో ఈ సైన్స్ సంబరాలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి వారు పిల్లి రమేష్ గారు ఆదేశించడం జరిగింది. అలాగే మన ఏపీసీ గారు వేణుగోపాలరావు గారు కూడా చక్కని సహకారం అందించి మన కార్యక్రమానికి తోడ్పాటు అందించడం జరిగింది. ఆయనకి, అలాగే జిల్లా విద్యాశాఖాధికారి వారికి, జిల్లా ఉప విద్యాశాఖాధికారులు వెంకటేశ్వరరావు గారికి, అలాగే శర్మ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సైన్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయునికి చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మన జిల్లాలో సైన్స్ ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా సైన్స్ సంబరాలని వారోత్సవాన్ని జరపడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జిల్లా సైన్స్ అధికారిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.